నమస్కారం, నా పేరు సింధు. నిజాన్ని నిర్భయంగా తెలుపుతూ వాస్తవాలతో మీ ముందుకి రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విభజన కష్టాలకు ఊరట. త్రైమాసికంలో పెరిగిన ఆదాయం 7 శాఖల్లో 15.92 వృద్ధి శాతం నమోదు. రోడ్డెక్కిన వస్త్ర వ్యాపారాలు. కేంద్రంపై కారాలు మిరియాలు. జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్. అంగన్వాడీలను అభివృద్ధి పరుస్తాం, మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. గుంటూరు కమిషనర్ అనురాధ. విభజన కష్టాలు వెంటాడుతున్న ఆదాయార్జనలో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుంది. తొలి త్రైమాసికంలో 7 ఆదాయార్జన శాఖల్లో 15.92% వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఆదాయార్జన కొంత ఆశాజనకంగానే ఉందని తెలుస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో వృద్ధి రేటు బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. అమరావతి సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7 ఆదాయార్జన శాఖల్లో నమోదైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. అన్నింటికన్నా 68% వృద్ధితో గనులు, భూగర్భ వనరుల శాఖ ముందు నిలిచింది. వాణిజ్య పన్నుల శాఖ 9,000 కోట్లకు పైగా రాబడితో ప్రథమ స్థానం దక్కించుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖ 892 కోట్ల రాబడి సాధించగా, రవాణా శాఖ 833 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. గనులు, భూగర్భ వనరుల శాఖ 511 కోట్లు ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో ఈ శాఖ కేవలం 304 కోట్ల ఆదాయాన్ని మాత్రమే సాధించగలిగింది. రెవెన్యూ శాఖలో 64 కోట్ల రాబడి ఉండగా, అటవీ శాఖ ద్వారా 12.24 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 7 శాఖలు కలిపి తొలి త్రైమాసికంలో 13,244.37 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాయి. గత ఏడాది ఈ సమయానికి ఈ 7 శాఖల ఆదాయం కేవలం 11,424.85 కోట్లు మాత్రమే. జిల్లాల వారీగా చూస్తే 4,584 కోట్ల ఆదాయంతో కృష్ణా జిల్లా ముందు వరుసలో నిలిచింది. 3,444 కోట్ల రాబడితో విశాఖ రెండో స్థానంలో, 230 కోట్ల ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది. మొత్తంగా తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయం 32,978 కోట్ల మేర ఉండగా, వ్యయం 35,463 కోట్లుగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఉద్యోగుల జీత భత్యాల వ్యయం ఎక్కువగా ఉందని వివరించారు. తొలి త్రైమాసికంలో జలవనరుల శాఖ 4,435 కోట్ల వ్యయంతో అన్ని శాఖల కంటే అత్యధిక నిధులు వెచ్చించగా, 4,225 కోట్లు విద్యాశాఖ ఖర్చు చేసింది. అన్నింటికన్నా తక్కువగా రెవెన్యూ శాఖ 571 కోట్లు ఖర్చు చేసింది. ఆర్థిక నిర్వహణలో ప్రైవేట్ సంస్థల సహాయాన్ని తీసుకోవాలని యోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనవరి-డిసెంబర్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని భావిస్తున్నందున ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సంవత్సరం మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమావేశంలో సీఎం ప్రస్తావించారు. అదే జరిగితే 2018 బడ్జెట్ను ఈ ఏడాది నవంబర్లోనే ప్రవేశపెట్టడానికి సన్నద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు కాలాన్ని ఈ ఏడాది ట్రాన్సిషనల్ ఫైనాన్షియల్ ఇయర్గా పరిగణించనున్నారు. జీఎస్టీ అమలులో రాష్ట్రం ఇబ్బందుల్ని అధిగమించగలిగిందని ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 115 వస్తువుల ధరలు జీఎస్టీ ప్రభావంతో తగ్గాయని, మరో 37 వస్తువుల ధరలు మాత్రమే పెరిగాయని తెలిపారు. జీఎస్టీ వల్ల ఆర్థిక లోటు ఏర్పడకుండా 5-10 ఏళ్ల అంచనాలు తీసుకుని ప్రజలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం తగ్గడానికి కారణాలు విశ్లేషించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలను బడ్జెట్ కేటాయింపుల నుంచే కాక ఏపీఐఐసీ నుంచి రుణంగా తీసుకునే మొత్తం నుంచి అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల్ని రోడ్డుపాలు చేస్తుందని వాసవి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. రాష్ట్ర వస్త్ర వ్యాపారుల పిలుపు మేరకు 3 రోజుల పాటు సమ్మె చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం వివరించిన జీఎస్టీ పన్నును ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ వస్త్రాలపై విధించినటువంటి జీఎస్టీ ట్యాక్స్ రద్దుపై నిరసనగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సూరత్ ప్రొడక్షన్ యూనిట్లో మరి గత నెల రోజుల నుంచి నిరవధిక బంద్ జరుగుతూ ఉంది. ఈ వస్త్రాలపై వేసినటువంటి జీఎస్టీ ట్యాక్స్ మరి ఏనాడు కూడా ఈ జీఎస్టీ ట్యాక్స్ వస్త్రాలపై లేదని, ఎటువంటి ట్యాక్స్ లేవని, మరి ఎటువంటి ఏ గవర్నమెంట్ కూడా ఈ ట్యాక్స్కి ఏనాడు కూడా ప్రిఫర్ చేయలేదు. కాబట్టి మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి జీఎస్టీ ట్యాక్స్ వస్త్రాలపై వేయడం అమానుషం. మరి ఇది కస్టమర్కి చాలా పెనుభారం అవుతుంది. ఈ యొక్క విధానాన్ని అమలు చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మరి సూరత్ సంఘర్షణ కమిటీ వారు ఇచ్చిన పిలుపు మేర, ఆల్ ఇండియా టెక్స్టైల్ ఫెడరేషన్ వారు ఇచ్చిన పిలుపు మేర, ఏపీ టెక్స్టైల్ వారు ఇచ్చిన పిలుపు మేర మరి ఈరోజు మేము వాసవి మార్కెట్ గుంటూరు నందు కార్యదర్శి కారాల ప్రవీణ్ కుమార్, మరి అధ్యక్షుడు శ్రీ నీరణ కొండలరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా మరి బంద్, ఈరోజు రేపు మరి ఆదివారం పూర్తిగా మేము బంద్ చేసి ఈ వ్యాపార లావాదేవీలను కూడా నిలిపివేసి ఈ యొక్క జీఎస్టీ ట్యాక్స్ రద్దుపరచాలని చెప్పి మరి ప్రభుత్వ వారికి మేము విన్నవించుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో మరి గవర్నమెంట్ వారందరూ కూడా మరి ఈ పాలకులు అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని రద్దుపరచకపోతే సూరత్ వారి యొక్క సూచన మేర వారికి మేము సపోర్టెడ్గా అందరికీ దేశంలో ఈ జీఎస్టీ ట్యాక్స్ వస్త్రాలపై రద్దు చేస్తారని ఇండెఫినెట్ బంద్ అంటే కంటిన్యూ ఈ బంద్ ఎన్ని రోజులైనా వ్యాట్ ట్యాక్స్ అప్లై ఎలా అయితే నిర్వహించామో మేము అదే ప్రకారంగా మేము దీన్ని కంటిన్యూ చేసి ఈ ట్యాక్స్ రద్దుపరిచేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని ఈరోజు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వారు జీఎస్టీ ట్యాక్స్కి నిరసనగా ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ వారి ఆదేశానుసారం ఈ 3 రోజులు నిరవధికంగా బంద్ చేయాలని మాకు పిలుపునిచ్చారు. ఆ ప్రకారం మేము వ్యాపారాలు ఆపేసి, షాపులు కట్టేసి, రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా 70 ఏళ్ల తర్వాత మళ్ళా జీఎస్టీ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం విధించింది. దానికి నిరసనగా మేము చేస్తున్నాము. మా బంద్కి ప్రజలందరూ సహకరించాలని. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మోడల్ అంగన్వాడీ స్కూల్స్గా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కమిషనర్ అనురాధ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని క్రెడై వారి సహకారంతో మోడల్ అంగన్వాడీ సెంటర్ను ఆమె ప్రారంభించారు. కమిషనర్ చేయబట్టుకోరా, రిబ్బన్ చేయబట్టు. లేదు మేడం.
అమ్మ కొద్దిగా ఇటు తిరగాలి అలా గుంటూరు కార్పొరేషన్లో సుమారు ఒక 63 సెంటర్స్ని మెర్జ్ చేసి 21 సెంటర్స్గా అంటే 3 సెంటర్లను మెర్జ్ చేసి 21 కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. వీటిలో ఇప్పటి వరకు కూడా ఒక 17 సెంటర్స్ని మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా 80 సెంటర్స్ని మెర్జ్ చేసి 2 సెంటర్స్ని మెర్జ్ చేసి 40 కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం దాతల సహకారంతో ప్రస్తుతం ఈ సెంటరు క్రెడాయి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. దీని పెయింటింగ్స్ కానీ అదేవిధంగా ఇక్కడ టీవీ పిల్లలకి ఫర్నిచర్ ఎక్విప్మెంట్ వాళ్ళకి అవసరమైనటువంటి స్టేట్స్ అన్నీ కూడా అదేవిధంగా ఇతర మనకి దాతలు ఎవరైతే అప్రైడా కానివ్వండి ఇతర మనకి డోనర్ సహకారం ఇస్తే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా మున్సిపల్ ఫండ్స్ కూడా అవసరమైతే వెచ్చించి తప్పనిసరిగా అన్ని కేంద్రాలను కూడా ఈ విధంగా మెర్జ్ చేసిన కేంద్రాలన్నింటినీ కూడా మోడర్నైజ్ చేసి పిల్లలకి అవసరమైనటువంటి అన్ని వసతులు వాళ్ళకి ఆడుకోవడానికి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రళయం చాప్టర్ తరఫున మేడం గారు అంగన్వాడీ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లాగా తీర్చిదిద్దాలా అని చెప్పి ప్రపోజల్ పెడితే గుంటూరు చాప్టర్ తరఫున మేము 2 స్కూల్స్ని తీసుకుని దీనికి కావాల్సినటువంటి టీవీ అయితే పిల్లలకి ఎక్విప్మెంట్, తర్వాత చైర్స్, తర్వాత ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు, చక్కగా బొమ్మలు అన్నీ కూడా ఆడుకోవడానికి బొమ్మలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ప్లే స్కూల్స్లో వాళ్ళు లక్షలు కట్టి పిల్లలను చేరుస్తున్నారు. వాళ్ళు అక్కడ పిల్లలకి ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ మేము అంగన్వాడీ స్కూల్స్కి కల్పించి ఇక్కడ పిల్లలను కూడా అలా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్కి మా క్రెడాయి తరఫున సహకరిస్తూ సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 స్కూల్స్ని ఫస్ట్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీ కింద టేకప్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటాం. కమిషనర్ గారు ఇది చేయమని ఫస్ట్ అడిగింది. పిల్లలది చాలా సంతోషంగా మా చాప్టర్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాలు డెవలప్ చేయమని చెప్పి అడిగారు కమిషనర్ గారు. దాంట్లో మేము 2 సెంటర్లు తీసుకున్నాం. డాడీపేటను కోస్టల్ కాలనీ తీసుకొని పిల్లలకి కావాల్సిన టాయ్స్ కానీ స్లేట్స్ కానీ ఆర్డర్స్ టీవీ ఒకటి ఫ్లెక్షన్ మీద మొత్తం అన్నీ ఉండేటట్టు రైమ్స్ కానీ అట్లాంటివన్నీ ఉండేటట్టు తీసి వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు స్కూల్లో 35 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. గుంటూరు క్రీడా వర్షాకాలం మొదలై వానలు కురుస్తున్న కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా కిలో 60 రూపాయలకు పైగా పలుకుతుంది. పేదలే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా కూరగాయలు కొనే పరిస్థితి కనిపించడం లేదు. పెరిగిన కూరగాయల ధరలతో ఏమీ కొనలేకపోతున్నామంటే కొనేవారు లేక వ్యాపారాలు నష్టంలో ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. పక్షం రోజుల నుంచి కూరగాయల ధరలు వారం వారం పెరుగుతూనే ఉన్నాయని ప్రజలంటున్నారు. మొన్నటి వరకు 200 రూపాయలు ఖర్చు చేస్తే ఓ కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నెల రోజుల క్రితం వరకు కిలో 10 రూపాయలున్న టమాటా ఇప్పుడు 60 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి వైపు చూస్తేనే కారం ఘాటు తగులుతోంది. కిలో ఏకంగా 150 రూపాయలకు ఎగబాకింది. చిక్కుడు, వంకాయ, బెండకాయ, కాకరకాయ, బీరకాయ ఇలా ఏ కూరగాయ కొందామన్నా ధర 100కు చేరువలోనే ఉంది.
ఆదివారం సెలవు కావడంతో కూరగాయలు కొనేందుకు రైతు బజార్లకు వెళ్లిన ప్రజలకు ధరలు దడ పుట్టించాయి. చాలా వరకు కిలో కొందామనుకున్న వారు అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. డిమాండ్, సరఫరా మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉండడమే కూరగాయల ధరల పెరుగుదలకు కారణమన్న అభిప్రాయం వినిపిస్తుంది. అధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులను ముందుగా అంచనా వేసి తగు విధంగా చర్యలు తీసుకుంటే ఈ గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె తలపై గడ్డ పలుగుతో కొట్టి హతమార్చాడు. గ్రామానికి చెందిన మస్తాన్ బి నాగుల్ మీరాతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 ఏళ్ల వయసున్న బాబు ఉన్నాడు. నాగుల్ మీరాతో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 ఏళ్ల వయసున్న బాబు ఉన్నాడు. ఏడాది నుంచి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేక మస్తాన్ బి మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పెద్దలు కలుగజేసుకుని రాజీ చేశారు. నిన్న రాత్రి మళ్లీ వారి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో భర్త గడ్డ పలుగుతో భార్య తలపై మోదాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. నాగుల్ మీరా పరారీలో ఉన్నాడు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు జన్మదిన వేడుకలను నిర్మల్ హృదయ భవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మళ్లీ వృద్ధులకు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. టీడీపీ శ్రేణులు అందరూ కలిసి కేక్ కట్ చేసి జీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనిషి అయిన జీవి మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలన్నారు. తెలుగు యువత ఉపాధ్యక్షులు పులుకూరు వెంకటరావు గారి ఆధ్వర్యంలో శ్రీ జీవీ ఆంజనేయులు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈరోజు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2వసారి, అలాగనే వెనుకొండ ఎమ్మెల్యేగా ఎప్పుడూ పేద ప్రజల పక్షపాతిగా ఉంటూ పేద ప్రజల సేవ కోసమే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడంటంలో చాలా అరుదైన విషయం. అలాంటి మంచి వ్యక్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని, ఆయన ఇంకా మరింత ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా అని చెప్పి తెలియదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ జీవీ ఆంజనేయులు గారి జన్మదిన వేడుకలు మన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వెంకటరావు గారి నాయకత్వంలో జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంజనేయులు గారు ఎంత సేవా తత్పరులో మేము విద్యార్థి దశ నుండి చూస్తూ ఉన్నాము. అలానే తెలుగుదేశం పార్టీని జిల్లాలో పురోభివృద్ధి కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు మరిన్ని ఉన్నత పదవులు ప్రాప్తింపజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. జీఎస్టీ పన్ను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. దుకాణాలు మూసివేసి ధర్నా కార్యక్రమంలో నిరసన తెలిపారు. వ్యాపారులంతా కలిసి ర్యాలీ నిర్వహించారు. వస్త్ర వ్యాపారంపై తక్షణమే జీఎస్టీ పన్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. వస్త్ర వ్యాపారంపై తక్షణం జీఎస్టీ పన్ను ఉపసంహరించాలని డిమాండ్ చేసిన వారు పట్టణంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. చేయాలి వస్త్రాలపై జీఎస్టీని వెంటనే. నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారే కానీ ఫలితం శూన్యం. నగరంలో నిత్యం రద్దీగా ఉండే పట్టాభిపురం రైతు బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్యం క్షీణించిపోతుంది. అటువైపు వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు.
ఇబ్బంది జరిగింది ఇక్కడ? ఈ సాయంత్రం వచ్చేలోపు ఆటోలు లోపలికి రావట్లేదు, లేడీస్ రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు, రాలేకపోతున్నారు. అది మెయిన్ రైజ్ మరి. అది కాక ట్రాఫిక్ పెట్టుకోవడానికి కూడా పళ్ళు మురికి అన్నీ పడేస్తున్నారు కదన్నా. అది ఇప్పుడు శుభ్రంగా చేస్తారు. ఇప్పుడు పడేస్తున్నారు, ఇక్కడ పడేస్తున్నారు కానీ సాయంత్రం శుభ్రం చేసేస్తున్నారు. ఇల్లు మామిడికాయలు కొడతా ఉంటారు అప్పుడప్పుడు. నేను వాళ్ళు సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు ఇబ్బంది. కానీ ఇప్పుడు ఈ టైంకి వాళ్ళు ఎత్తాలంటే ఇబ్బంది కదా. లోపల రైతు మార్కెట్ అందరూ కొద్దిగా 10 రూపాయలు చెప్పునిచ్చి శుభ్రంగా ఇచ్చిస్తున్నారు. సాయంత్రానికి క్లీన్ చేస్తారు. దానికి ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా, బయట ఎందుకు పడేయడం? అంటే ఆడదాకా పడి అంటే అక్కడక్కడ ఒకటి పడతా ఉండేది. ఒకే పెద్ద లాసనుకు దోతం పెట్టి వేస్తాం పక్కన. పార్కింగ్ ప్లేస్ మీకు ఏమైనా కొద్దిగా ఇబ్బంది. పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ఉంది. దీనివల్ల ప్రజలకి అసౌకర్యంగానూ ఉంది. అటు పక్కకి వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పార్కింగ్ ప్లేస్ కూడా మీకు ఇబ్బందిగా ఉంది. జనాలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాయి వచ్చి కొట్ల ముందు కూడా. అది మీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. ఏంటంటే బళ్ళు అటు ఇటు పెట్టేలోపు కారు వచ్చింది అనుకో, దాని ఎదురు మళ్ళీ ఆటో వచ్చింది అనుకో, ట్రాఫిక్ ఆగిపోయింది. నగరపాలక పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని రద్దు చేసి ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని రద్దు చేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంగ్ల మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని కూడా కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల జీవితాలు రోడ్డుపాలవుతాయన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో నగరపాలక సంస్థ పాఠశాల ముందు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని వర్షంలో తడుస్తూ నిరసన తెలిపారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలో ది పూర్ పీపుల్స్ డెవలప్మెంట్ సొసైటీ మరియు ప్రసన్నలక్ష్మి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో భారత గౌరవ పాలువాయి ప్రసన్నలక్ష్మి చేతుల మీదుగా 150 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అరవకూడదమ్మా, దయచేసి నోట్స్ అందరూ కింద దించండి. ఇంకా ఆ నోట్స్ అన్ని కింద దించండి దయచేసి. బంకా ఆర్య సంతోష్ తీసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పండి. కొమర్ రాజేష్, మొగల్ ముస్తఫా, ఎస్కే మౌలాలి, కస్తల ప్రియాంక, బంకా సరిత, కొమోర్పు ఎస్ మరియమ్మ, షేక్ సమీనా, ఫోర్త్ క్లాస్ పిల్లలు, 4వ తరగతి పిల్లలు ఇప్పుడు రెడీగా ఉండాలి. సాధారణ ప్రసన్న. ఈ నెల 7, 8 తేదీల్లో వైసీపీ నిర్వహించిన ప్లీనరీ సమావేశాలపై రేపల్ల ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని నడపడం చేతకాకనే సాఫ్ట్వేర్ వ్యక్తిపై ఆధారపడడం చాలా బాధాకరమన్నారు. ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కానీ ఈ రోజున జూన్ నెలలు ఉన్నాయి, మనకి నీళ్ళు వచ్చిన 14 సంవత్సరాల తర్వాత జూన్ నెలలో మనం నీళ్ళు చూస్తూ ఉన్నాం. మన దగ్గర పుష్కలంగా నీళ్ళు కనపడతా ఉన్నాయి. శ్రవణంగా ఉన్నాయి. ఆల్రెడీ రైతులందరూ పని స్టార్ట్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక నిజంతోనే కార్యక్రమం. ఇట్లాంటి ఎన్నో ప్రతి కార్యక్రమానికి కూడా మనకు ఒక సొల్యూషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగంగా, వైద్య రంగంగా, అలాగే రైతులు అభివృద్ధి చేయడం, ముఖ్యంగా మహిళల్ని ఒక ఉన్నత స్థానానికి అంటే స్థిరత్వం తీసుకోవాలా. మహిళా సాధికారత
మహిళా చైతన్యంతోనే స్థిరత్వం వస్తుంది, ఆర్థిక స్థిరత్వం వస్తుంది చెప్పే నమ్మకంతో మహిళల్ని చైతన్యపరుచుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా అందరి లక్ష్యం కూడా తెలియజేస్తాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విభజన కష్టాలకు ఊరట, త్రైమాసికంలో పెరిగిన ఆదాయం, 7 శాఖల్లో 15.92 వృద్ధి శాతం నమోదు. రోడ్డెక్కిన వస్త్ర వ్యాపారాలు, కేంద్రంపై కారాలు మిరియాలు, జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్. అంగన్వాడీలను అభివృద్ధి పరుస్తాం, మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. గుంటూరు కమిషనర్ అనురాధ. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.